వైసీపీ అధినేత జగన్కు వాస్తవం తెలిసి వచ్చిందా? అధికారంలో ఉండగా తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన జగన్ ప్రజల్లో తిరిగితే గాని పవర్లోకి రాలేమని గుర్తించారా? అందుకే పరదాలు వదిలేసి పబ్లిక్లో తిరగాలని డిసైడ్ అయ్యారా? తాజాగా జగన్ పర్యటన ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతోందా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు 6 నెలలు పూర్తయింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో అఖండ విజయం సాధించిన వైసీపీ గత ఎన్నికల్లో మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితమైంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే అధికారం దూరం కావడానికి కారణమైందని ఆలస్యంగా గుర్తించారు. అంతేకాదు, ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పరదాలు చాటునే 5 ఏళ్ల పాలన సాగించామని తెలుసుకున్నారు. అప్పట్లో జగన్ ఎక్కడికి వెళ్లినా ముందుగా పరదాలు ఏర్పాటు చేసేవారు. అటు తాడేపల్లి ప్యాలెస్ కు కూడా పరదాలు కట్టేసి జగన్ ను ప్రజలకు దూరం చేశారన్న టాక్ వినిపించింది. కానీ అధికారం కోల్పోతే గానీ వైఎస్ జగన్ కు అసలు వాస్తవం బోధపడలేదని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ తీరు పూర్తిగా మారిపోయిందన్న వాదనలున్నాయి. అంతకుముందు పాదయాత్రతో ప్రజల్లో తిరిగిన వైసీపీ అధినేత అధికారంలోకి రాగానే జనానికి దూరమయ్యారు. కేవలం తాడేపల్లిలో ప్యాలెస్కే పరిమితమై రాచరిక పాలనకు శ్రీకారం చుట్టారు. రాజకీయ అవసరాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లాలకు వెళ్లాల్సి వచ్చినా పరదాల మాటున జనం కళ్లల్లో కూడా పడకుండా తప్పించుకుని తిరిగారని అపవాదును మూటగట్టుకున్నారు. అటు రాజధాని పర్యటనలోనూ ముందుగా పరదాలు కట్టడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. దాదాపు 5 ఏళ్లు జనం వచ్చి తమ సమస్యలపై ముఖ్యమంత్రికి చెప్పుకునే అవకాశమే కల్పించలేదు. అటు జగన్ పరదాల పాలనపై తెలుగుదేశం యువనేత ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. పలు సందర్భాల్లో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి రాగానే పరదాల పాలనకు ముగింపు పలుకుతామని ప్రకటించారు. అయితే 5 ఏళ్లలో పవర్ పోగానే జగన్ కు జనం గుర్తొచ్చారు. కళ్లకు కమ్ముకున్న పొరలు, జనాలకు దూరం చేసిన పరదాలు కనిపించకుండా పోయాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు నేరుగా జగనన్న జనంలోకి వెళ్తున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్ బెంగళూరు వెళ్లారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ 44వ జాతీయ రహదారిపై జగన్ వస్తున్నారని తెలిసి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ కొద్దిసేపు వారితో ముచ్చటించారు. సోమందేపల్లి వద్ద మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి శంకర్ నారాయణ వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. జగనన్న న్యాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్తో కరచాలనం చేసేందుకు యువకులు పోటీ పడ్డారు. అందరికీ అభివాదం చేస్తూ జగన్ ముందుకు కదిలారు. అధికారంలో ఉండగా జనాల్ని కలిసేందుకు ఇంట్రెస్ట్ చూపని జగన్ ఇప్పుడు పరదాలను పక్కన పెట్టేసి జనంలోకి ఎలా వెళ్తున్నారో చూడండంటూ అధికార టీడీపీ విమర్శిస్తోంది. మొత్తం మీద జగన్ కు అధికారం కోల్పోతే గానీ అసలు వాస్తవం బోధపడలేదని చెప్తున్నారు. అందుకే నేరుగా జనంలోకి జగన్ వెళ్తున్నారని అంటున్నారు. అయితే అధికారంలో ఉండగా ప్రజలతో మమేకమైతే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ జనంతో నేరుగా సంబంధాలు పెంచుకుంటారా, లేక తిరిగి పరదాల పాలననే గుర్తు చేస్తారా అనేది తెలియాలంటే మరో 4 ఏళ్లు ఆగాల్సిందే.